ఏది ఫేక్ ఏది రియల్ దేశవ్యాప్తంగా డీప్ ఫేక్ టెక్నాలజీ రేకెత్తించిన చర్చ ఇది. సినీ నటి రష్మికకు చెందిన ఫేక్ వీడియోతో అందరి దృష్టిలోకి వచ్చింది దుమారం. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ సైతం ఆ డీప్ ఫేక్ దారుణాలపై స్పందించారు. స్వయానా తాను దాని బాధితుడినే అన్నారు. అయితే కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి ఇలా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించడం అత్యంత సమస్యాత్మకం, పెను ఆందోళనకరమని స్పష్టం చేశారు. ఇలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయటం, అలాగే ప్రముఖులు, మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, చివరకు హింసకు ఆజ్యం పోయటం అనేక పర్యవసానాలున్నాయి ఈ డీప్ ఫేక్ తో అని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో దిద్దుబాటు ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత గారు కూడా జాయిన్ అయ్యారు. బాలలత గారు, సాంకేతికతను ఎప్పుడూ కూడా రెండు వైపులా పదునున్న కత్తిగా చెప్తుంటారు నిపుణులు. అయితే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ రూపంలో అది మరోసారి నిరూపితం అవుతోంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఈరోజు పిఎం మోడీ గారు కూడా నిన్న చెప్పారు, అందరూ అవేర్నెస్, విజిలెన్స్ కలిగి ఉండాలి. డీప్ ఫేక్స్ వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి, మీడియా కూడా దీని మీద అవగాహన తీసుకురావాలని చెప్పి మోడీ గారు చెప్పారు. సాంకేతికత, టెక్నాలజీ ఎప్పుడైనా డబుల్ ఎడ్జెస్ వాడండి. కొత్త టెక్నాలజీ ఎప్పుడు వచ్చినా సరే చాలా దారుణాలే. అంటే మనం మంచి ఎంత చూస్తామో చెడు కూడా అంతే చూస్తాం. ఉదాహరణకి న్యూక్లియర్ టెక్నాలజీ, ఉదాహరణకి బయోటెక్నాలజీ. మనం మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, క్రియేటివిటీ కోసం క్రియేట్ అయింది. దీనిలో చాలా లాభాలు కూడా ఉంటాయండి. అంటే కొన్నిసార్లు బహుభాషలు నేర్చుకోగలటం, కొన్నిసార్లు రకరకాల అంశాలు దీనిలో పాజిటివిటీస్ ఉంటాయి. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ కోసం క్రియేట్ అయింది. ముఖ్యంగా డిస్నీ వాళ్ళు దీన్ని ఫస్ట్లో క్రియేట్ చేస్తారు. డిస్నీ వాళ్ళు ఆ తర్వాత స్లోగా దీనిలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయటం, ఫోటోషాపింగ్, బేసిక్ యూజ్ ఆఫ్ డీప్ ఫేక్ టెక్నాలజీ ఫోటోషాపింగ్ అండి. తర్వాత వాయిస్ క్లోనింగ్ అనేది చాలా ఫ్రాడ్స్. రీసెంట్గా జర్మనీలో, చైనాలో, భారతదేశంలో కూడా ఫ్రెండ్స్ కానీ సిఇఓస్ కానీ మాట్లాడుతున్నట్టు పెద్ద పెద్ద ఎకనమిక్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, సైబర్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఫేస్ స్వాపింగ్ అండి. రకరకాల షార్ట్స్ యూజ్ చేయడం ద్వారా ఫేస్, అంటే ఒక ఫేస్కి ఇంకో ఫేస్ స్వాప్ చేయడం వల్ల ముఖ్యంగా సెలబ్రిటీస్ వీటి బారిన పడుతున్నారు. సెలబ్రిటీస్లో కూడా మనం చూస్తే కనుక ఎవరైతే బాగా ఫేమ్లో ఉన్నారో, పోర్నోగ్రఫీ వీడియోస్లో కూడా సెలబ్రిటీస్ని పెట్టేస్తున్నారు అనమాట. ఎందుకంటే సెలబ్రిటీస్తో డీప్ ఫేక్ కనుక బయటకు వస్తే ఎక్కువ మంది వైరల్ అవుతారు కదా, ఎక్కువ మంది చూస్తారని. దీనివల్ల పొలిటికల్ వైలెన్స్ స్ప్రెడ్ అవుతుంది. ఒబామా ట్రంప్ని తిట్టినట్టు డీప్ ఫేక్ ఒకటి రిలీజ్ అయిందండి 2017 ఆ టైంలో, 18 టైంలో బారాక్ హుసేన్ ఒబామా గారు డొనాల్డ్ ట్రంప్ని తిట్టినట్టు. అసలు ఆయన వీడియో కాదు, అది డీప్ ఫేక్. అమితాబ్ బచ్చన్ యాడ్ ఇచ్చినట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ ఆయన వాయిస్లో వచ్చినట్టు, అలానే ఒక డెంటల్ యాడ్ ఇచ్చినట్టు ఒక ఫేమస్ హాలీవుడ్ సినిమా హీరోని పెట్టేశారు. అట్లా డీప్ ఫేక్స్ అనేవి నిజమేంటో అబద్ధమేంటో చేయదనమాట. ఆల్గోరిథమ్స్ తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా డీప్ ఫేక్స్ తయారు చేసిన ఈ రోజుల్లో డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. ఖచ్చితంగా ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో రిలీజియస్ వైలెన్స్, మతపరమైన హింసను స్ప్రెడ్ చేయడానికి, ఎలక్షన్స్ టైంలో ఓటర్స్ని ప్రభావితం చేయడానికి, ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇది పనికొస్తూ ఉంటుందండి. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని రోజులు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు కోర్టులో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లో కోర్టు కూడా డీప్ ఫేక్ వచ్చినప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. అచ్చం ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు డీప్ ఫేక్లో ఐస్ బ్లింక్ అయ్యే కాదు, అంటే కనురెప్పలు కొట్టుకునే కాదంటండి. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా, ఐస్ బ్లింక్ అయ్యే టెక్నాలజీ, పర్ఫెక్ట్గా వచ్చే టెక్నాలజీ వచ్చింది. కాకపోతే జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఫార్వర్డ్ ఉన్న వీడియోస్, ఎక్కువగా మనం తరచుగా వైరల్ అవుతున్న వీడియోస్ నిజమేదో అబద్ధమేదో, ముఖ్యంగా సెలబ్రిటీస్ పేరుతో వస్తున్న వీడియోస్ నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి. భారతదేశం మాత్రమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికాలో ఉంది, జర్మనీలో ఉంది, చైనాలో ఉంది డీప్ ఫేక్ టెక్నాలజీ. ఇంకా దారుణంగా ఉందండి. ఇండియాలో సెలబ్రిటీస్ మేజర్గా రీసెంట్గా మనం చూస్తే మన రష్మిక కేసు కానీ, కాజోల్ కేసు కానీ, కత్రినా కైఫ్ కేసు కానీ, ఎక్కువగా ఫేమస్గా పొలిటీషియన్స్ ఎవరున్నారు, ఫిల్మ్ స్టార్స్ ఎవరున్నారు. అయితే ఈ డీప్ ఫేక్లో ఇంకోటి కూడా జరిగిందండి. లాస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో వాళ్ళ క్యాండిడేట్స్ రకరకాల భాషల్లో ఓటర్స్ని అభ్యర్థిస్తున్నట్టు డీప్ ఫేక్ వీడియోస్ వచ్చాయి. అంటే కొంతవరకు ఇది పాజిటివ్ కావచ్చు వాళ్ళ పార్టీకి, కానీ ఇదే డీప్ ఫేక్. మిగతా విషయాలు వస్తే ఒక అబద్ధ ప్రామిస్ చేస్తే ఇలాన్ మస్క్ ఒక తప్పుడు ప్రామిస్ చేసినట్టు, లేకపోతే మోడీ గారు ఇంకొక ప్రామిస్ చేసినట్టు ఆల్రెడీ ఇలాన్ మస్క్ మీద ఇలాంటి వీడియోస్ వచ్చాయండి. వస్తే గనక ప్రజలు ఏమనుకుంటారు, అది నిజం నమ్మేస్తారు. తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుంది, బయట ప్రపంచానికి ప్రభావం ఎలా ఉంటుంది. అదేవిధంగా ఆడపిల్లలు కూడా డీప్ ఫేక్ ప్రభావం మీద ఎక్కువ పడుతున్నారు. ఇప్పటి వరకు సెలబ్రిటీస్ వంతైంది, ఇక మీదట ఏం జరుగుతుంది అనేది కూడా. ఈ డీప్ ఫేక్లో మామూలు కంప్యూటర్స్ కాదండి, టాప్ నాచ్ కంప్యూటర్స్ వాడుతున్నారు, టాప్ నాచ్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క
అడ్వర్స్ ప్రభావం ఇదనమాట. ఇంత దారుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడి జనరేటివ్ AI కానీ కొత్త టెక్నాలజీస్ అన్ని వాడి ఈ విధంగా తీసుకొస్తున్నారు అని చెప్పి కూడా అందరూ అంటారండి. ముఖ్యంగా డీఫేక్లో జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్ అని చెప్పి ఇది కూడా వాడి డీఫేక్స్ను తయారు చేస్తున్నారంట. ఫేస్ వ్యాపింగ్స్ కానీ, వాయిస్ క్లోనింగ్ కానీ, లేకపోతే కంప్లీట్గా అదే మనిషి చెప్పినట్టు వాళ్ళకి సంబంధించిన ప్రభావం ఇవ్వటం కానీ, వాళ్ళకి సంబంధించిన మేనరిజమ్స్ చూపించడం కానీ ఎగ్జాక్ట్గా దింపేస్తున్నారండి. దీనివల్ల ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశంలో మాత్రం ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. ఇంకా సోషల్ మీడియా యుగంలో డీప్ ఫేక్ని అరికెట్టకపోతే మాత్రం ఇంకా దారుణాలు మనం చూడాల్సి వస్తుంది. మేడం, అసలు ఈ సాంకేతికతను ఏ ఉద్దేశంతో తీసుకుని వచ్చారు? అంటే దేశవ్యాప్తంగా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఎన్ని విధాలుగా దుర్వినియోగం అవుతోంది మేడం? డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది బేసికల్గా ఒక క్రియేటివ్ టెక్నాలజీ అండి. అది మన కొత్త టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయో అలానే అది అలా వచ్చిందనమాట. అది క్రియేటివ్ వరల్డ్, ఎంటర్టైన్మెంట్ వరల్డ్, ఎడ్యుకేటివ్ వరల్డ్లో స్టార్ట్ అయింది. అది చేసేటప్పుడు అది తప్పుడుగా అవ్వదు. ఫస్ట్లో మీమ్స్ క్రియేట్ చేయటం, ఫోటో షాపింగ్ చేయటం, మీరు చూసుంటారు. పాత ఫొటోస్ కొత్త ఫొటోస్లా తయారు చేయటం, పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కొత్త ఫొటోస్లా తయారు చేయటం. మోనాలిసా నడిస్తే ఎలా ఉంటుంది, మాట్లాడితే ఎలా ఉంటుంది. ముందు ఒక అద్భుతం అలా అందలా తయారైందండి. అంతేగాని ఇది ఏదో గవర్నమెంట్ సపోర్ట్తో స్టార్ట్ అయింది కాదు. స్లోగా ఇది ఎనలైజ్ చేస్తూ వచ్చి థౌజండ్స్ ఆఫ్ ఫేస్ షాట్స్, ఒక ఫేస్ మార్ఫింగ్ చేయాలనుకోండి, ఒక థౌజండ్స్ ఆఫ్ ఫేస్ షాట్స్ తీసుకొచ్చి పాత ఫేస్ని కొత్త ఫేస్తో రీప్లేస్ చేయటం, లేదా ఇంకొక అమ్మాయి ముఖంలో ఇంకొక అమ్మాయి ముఖం తీసుకొచ్చి పెట్టడం, ఒక అమ్మాయి ఏ అనే ముఖం రూపంలో బి అనే ముఖం తీసుకురావడం అనమాట. ఇలా ఫస్ట్ డీప్ ఫేక్ అనేది స్టార్ట్ అవటమే అద్భుతంగా మంచి క్రియేటివ్ వరల్డ్లో స్టార్ట్ అయింది. డీప్ ఫేక్ అనేది ఫన్ కోసం, క్రియేషన్ కోసం, ముఖ్యంగా వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, డీప్ ఫేక్ ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తాయి, మానవ ప్రపంచానికి కొత్త లెవెల్లోకి తీసుకెళ్తాయి. కానీ ఇది కాస్త ఇంకొక పుంతలు దారుణంగా, అంటే ఆల్రెడీ ఉన్న పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళని ఏడిపించడం, హరాస్ చేయటం, ఇంటిమిడేట్ చేయటం, వాళ్ళని అంటే వాళ్ళ డిఫేమ్ చేయటం, వాళ్ళ పరువు నష్టం కలిగించడం, ఇది ఇలా దారి తీస్తుంది అనమాట. అంటే మనుషుల్లో మంచితనం ఎంత ఉందో క్రూరత్వం కూడా అదే రేంజ్లో డీప్ ఫేక్ వల్ల వస్తుంది. ఈ టెక్నాలజీ బారిన భవిష్యత్తులో చాలామంది పడబోతున్నారనమాట. మోడీ గారు అందుకని అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఇమీడియట్గా దాని మీద ఆలోచించాలని. దీనివల్ల పొలిటికల్ రిలేషన్స్, ఎకనమిక్ రిలేషన్సే కాదు, అంటే సైబర్ ఫ్రాడ్స్, ఎకనమిక్ ఫ్రాడ్స్, పొలిటికల్ వాయిలెన్స్ ఇవే కాదండి, తప్పుడు సమాచారం స్ప్రెడ్ అవుతుంది. లేనిది ఉన్నట్టు అబద్ధాలు నిజాలు అబద్ధాలు స్ప్రెడ్ అవుతాయి. రెండో విషయం, ఎలక్షన్స్ తప్పుదోవ పడతాయి. మూడో విషయం, నేషనల్ సెక్యూరిటీ, కొన్నిసార్లు మన జాతి భద్రత దెబ్బతింటుందండి, మన నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. అంతకు మించి దౌత్యపరమైన సంబంధాలు, దేశాల మధ్య సంబంధాలు. ఉదాహరణకి ఒక దేశాధినేత ఒక కామెంట్ చేశాడండి, అది ఆయన చేయని కామెంట్ అనమాట, ఆయన చేసినట్టు చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా దారుణం, కొన్ని చెప్పలేని దారుణాలు కూడా దౌత్య సంబంధాలు జరుగుతాయండి. సో దీనివల్ల పూర్తి స్థాయిలో దీనివల్ల నెగిటివిటీ బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా డీప్ ఫేక్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ ఉంది ఏంటంటే చాలా వైరల్, దానికి ఉన్న వైరల్ ప్రభావం చాలా ఎక్కువ ఉందన్నమాట. అవే ఎక్కువ మంది చూస్తున్నారు. దాంతోపాటు డీప్ ఫేక్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అనేక లాంగ్వేజెస్లో తర్జుమా అవుతుంది కూడా, చాలా లాంగ్వేజెస్ కూడా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి డీప్ ఫేక్ విషయంలో నష్టాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఎన్ని విధాలుగా ఇది గురవుతుందంటే, ఒకటి ఆడపిల్లల మీద ప్రభావం చూపుతుంది, రెండోది సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి, మూడోది ఆర్థికపరమైన నేరాలు ఎక్కువ అవుతున్నాయి, నాలుగోది మార్ఫింగ్ లాంటి కొత్త ఫోటోలు తీసుకొస్తున్నారు, ఐదోది అంతకంటే మించి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుందండి. అంటే ఒక హీరోని తీసుకొచ్చి, హీరో యాడ్ ఇవ్వడు, ఒక హీరోని తీసుకొచ్చి యాడ్ ఇచ్చినట్టు, ఒక పొలిటికల్ లీడర్ని తీసుకొచ్చి ఓట్స్ అప్పీల్ చేసినట్టు, చెప్పని మాటలు చెప్పినట్టు, ఫాల్స్ ప్రామిస్ చేసినట్టు, ఒక ఫాల్స్ ప్రామిస్. అండ్ ఈ పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ కూడా డీప్ ఫేక్తో చాలా బలపడుతుందండి. ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా ఉన్నది లేనట్టు చూపిస్తున్నారనమాట. అసలు అనవసరంగా చాలామంది అమాయకులు విక్టిమ్స్ కూడా అవుతున్నారు దీనివల్ల. సో అనేక రంగాల్లో, పొలిటికల్ రంగంలో, సామాజికంగా కూడా సోషల్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి డీప్ ఫేక్స్ వల్ల. అంటే దీనివల్ల ఒక రకమైన నెగిటివిటీ, వాయిలెన్స్, మిస్లీడింగ్ టాక్స్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఎక్కువైపోతాయండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డీప్ ఫేక్తో ఆర్టిఫిషియల్ న్యూస్ రీడర్ని తయారు చేశారు, డీప్ ఫేక్తో ఆర్టిఫిషియల్ థింగ్స్ అన్నిటిని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కలిపేసి ఇంకా డీప్ ఫేక్తో భయంకరంగా భవిష్యత్తులో ఈ మెటావర్స్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా, దీనిలో ఇంకా డీప్ ఫేక్ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. రైట్, ఓకే. బాలలత మేడం, ఇలా వినోదం మాటనే ఇలా మార్ఫింగ్ నిర్వాకాలను అడ్డుకోవటానికి ఒక సరైన వ్యవస్థ అసలు ఉందంటారా లేదంటారా మేడం? అంటే ప్రస్తుతం
దేశంలో ఈ డీప్ ఫేక్ తరహా సాంకేతికతల కంట్రోల్కి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి మేడం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి భారతదేశంలో ప్రత్యేకంగా చట్టాలు లేవండి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా స్ట్రాంగ్ చట్టాలు లేవు. ఏఐ డీప్ ఫేక్ సంబంధించి ఇది సీమ్లెస్ టెక్నాలజీ, అంటే ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఏ మూలకైనా క్రియేట్ అవ్వచ్చు. కాబట్టి ఇంటర్నేషనల్గా కూడా దీనిపైన ఒక ప్రత్యేకమైన చట్టాలు అవగాహన రావాలని చెప్పి గత నెలలో రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ అని చెప్పి రిషి సునాక్ గారు బ్రిటన్లో హోస్ట్ చేశారు. ఏఐ సేఫ్టీ సమ్మిట్ అని మన దేశం తరఫున మన మినిస్టర్ గారు రాజీవ్ చంద్రశేఖర్ గారు కూడా అక్కడికి వెళ్ళారనమాట. ఆయన కూడా రెస్పాన్సిబుల్ ఏఐ గురించి మాట్లాడారు అక్కడ. అయితే భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఇవి యాక్చువల్గా సెక్షన్ 66D ఒకటి, తర్వాత సెక్షన్ 66C అండ్ 66E ఆఫ్ ఐటీ యాక్ట్ కింద మనం కేసులు బుక్ చేయొచ్చు. సెక్షన్ 66D ప్రకారం ఎవరైతే ఇంపర్సనేషన్ చేస్తారో, అంటే లేనిది ఉన్నట్టు చూపిస్తారో, ఒక వ్యక్తి బదులు ఇంకో వ్యక్తిని చూపిస్తారో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. దాదాపు 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది భారతదేశంలో. రీసెంట్గా రష్మిక కేసులో గవర్నమెంట్ స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది. ఆ అడ్వైజరీ ప్రకారము ఐటీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కంప్లైంట్ ఇచ్చిన 36 గంటల లోపల ఆ వీడియోని రిమూవ్ చేసేయాలి లేదా ఆ ఫోటోని రిమూవ్ చేసేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో 24 అవర్స్ లోపల కూడా రిమూవ్ చేయాలని చెప్పి ఈ నవంబర్ 8 రోజు గవర్నమెంట్ కొన్ని అడ్వైజర్స్ కూడా జారీ చేసింది. అయినా కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొన్నిసార్లు రిమూవ్ చేయట్లేదు. ఒక మీడియా ప్లాట్ఫామ్లో రిమూవ్ అయినా ఇంకొక మీడియా ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నాయి. అది రెండో విషయం అర్థం చేసుకుంటే కనుక ఈ వీడియోస్ అనేవి, సో ఈ మార్పుడి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్లో వదలట్లేదు, రకరకాల ప్లాట్ఫామ్స్లో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తెలివిగా సేఫ్ హార్బర్ క్లాజ్ ఉపయోగించుకుంటున్నాయి. సేఫ్ హార్బర్ క్లాజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ఒక తప్పుడు వీడియో పెట్టారనుకోండి, ఫేస్బుక్లో పెట్టాడనుకోండి, ఫేస్బుక్ నాకేం సంబంధం, నేను ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అని. కానీ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, ఐటీ రూల్స్లో కూడా క్లియర్గా వచ్చేసింది. వీళ్ళు కనుక గవర్నమెంట్ ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, వ్యక్తి ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళపైన కూడా చర్య తీసుకుంటారు. సేఫ్ హార్బర్ క్లాజ్ ఇంకోసారి వాడుకోవడానికి ఉండదు అనమాట. కానీ చాలా సందర్భాల్లో వీళ్ళు సేఫ్ హార్బర్ క్లాజ్ వాడుకుంటారు. దీంతో పాటు ఐపీసీ, మీకు తెలుసు ఐపీసీ 1860లో రాశారు. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు రాసినప్పుడు లేవు. ఐపీసీకి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే సెక్షన్ 465, 469, సెక్షన్ 465 ఫోర్జరీ, 469 ఫోర్జరీ ఫర్ హార్మింగ్ అదర్స్, ఇంకొకరికి హాని కలిగించడం కోసం ఫోర్జరీ చేస్తే. సో ఐపీసీలో ఉన్న సెక్షన్లు ఈ రెండేనండి. అయితే కొత్తగా ఐపీసీ, పాత ఐపీసీ తీసేసి కొత్తగా ఐపీసీ స్థానంలో కొత్త చట్టం తేబోతున్నారు కదా, దానిలో మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ ఫ్రాడ్స్, సైబర్ టెక్నాలజీ సంబంధించిన నేరాలకు సంబంధించి కొత్త క్లాజులు వస్తున్నాయంట. పాత చట్టాల్లో ఇది లేదనమాట. సో గవర్నమెంట్ నోటీస్ ఇస్తే గవర్నమెంట్ వార్నింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలా డీప్ ఫేక్ కానీ ఇలా కొన్ని ఇతర ఏఐ టూల్స్ తో మహిళల మాన మర్యాదలకు తీవ్ర నష్టం జరుగుతోందని మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో వీటిపైన నియంత్రణ ఉంటే మేలు కదా మ్యామ్, అది ఎలా? కొంచెం షార్ట్ గా చెప్పండి మ్యామ్. ఖచ్చితంగా దీని మీద స్పెషల్ లెజిస్లేషన్ రావాలి గవర్నమెంట్ తరఫున, దానిలో అయితే అనుమానం లేదండి. ప్రభుత్వం తరఫున స్పెషల్ లెజిస్లేషన్ రావాలి. దీంతో పాటు సివిల్ సొసైటీ కూడా, సభ్య సమాజం కూడా మహిళల వీడియోస్ని ఎక్కువగా షేర్ చేయకపోవడం కూడా చేయాలి. అండ్ మహిళల పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి. డీపీలు పెట్టే విషయము, మన పర్సనల్ వీడియోస్ ఎక్కువగా, ఫొటోస్ ఎక్కువగా షేర్ చేసే విషయం సోషల్ మీడియాలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు మార్పుడి వీడియో మనది బయటకు వచ్చింది అనుకోండి, పరువు నష్టం అవుతుందేమో అని చాలామంది బయటికి చెప్పరు, పేరెంట్స్ కూడా చెప్పరు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు పరువు పోతుందేమో అని చెప్పరు అనమాట. పరువు నష్టం అయినా సరే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే తొందరగా రిజాల్వ్ అవుతుంది. చాలా మంది కంప్లైంట్ చేయడానికే భయపడతారు అనమాట. అండ్ సైబర్ క్రైమ్స్ నెంబర్, ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి స్పెషల్ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వీళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. దాంతోపాటు భారతదేశంలో డీప్ ఫేక్ రిలేటెడ్ క్రైమ్స్ ఈ గత కొద్ది కాలంగా 230%, అంటే 2.5% పెరిగిందనమాట. డీఫేక్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో మన కంప్లైంట్స్ పెరిగి కల్పిట్స్ని పట్టుకోకపోతే మాత్రం ఇవి ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు గమనిస్తే ఎక్కువ మంది మహిళలనే టార్గెట్ చేస్తున్నారు డీఫేక్స్లో. మీరు క్రైమ్స్లో చూసుకోండి, ముఖ్యంగా ఈ అబ్సీన్ వీడియోస్ కానీ, పోర్నోగ్రఫీ వీడియోస్ కానీ, వీటన్నిటిలో మహిళల్ని వాడుకుంటున్నారనమాట. ఇంకోటి మహిళల హరాస్మెంట్ కూడా ఎక్కువ పని చేస్తుంది, మహిళలపైన ఎక్కువ హరాస్మెంట్ కూడా జరుగుతుంది దీనివల్ల. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ బాలలత గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.